మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. హలో చిల్డ్రన్, ఏంటి మేడం ఇవాళ పాట పాడుతూ వచ్చారు అనుకుంటున్నారు కదా. సో మీకు ఇన్స్పిరేషన్ సాంగ్స్ అంటే ఒకసారి అలా వినిపిస్తే మీకు కూడా అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఎప్పుడైనా ఓడిపోయామా, అది ఖచ్చితంగా గెలుపుకి ఒక మెట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా డిఫీట్ని ఇంకా నెక్స్ట్ విన్ అవ్వడానికి ట్రై చేసుకోవాలి, కానీ కృషించి అలా ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉండకూడదు. క్లియర్? సో నేను నా ముందు వీడియోలో నేమ్డ్ రియాక్షన్స్ మీకు స్టార్ట్ చేశాను. సో ఇది మన పార్ట్ 2 నేమ్డ్ రియాక్షన్స్. ఈ నేమ్డ్ రియాక్షన్స్ కాన్సెప్ట్ లో మన సెకండ్ వచ్చేది రైమర్ రియాక్షన్ అండ్ కోల్బ్స్ రియాక్షన్. సెకండ్ రియాక్షన్ ఈజ్ కోల్బ్స్ రియాక్షన్. సో ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? వుడ్స్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్. మూడింటికి సిమిలారిటీ ఎలా చెప్పాను ఈ వీడియోలో రైమర్ రియాక్షన్ అండ్ కోల్బ్స్ రియాక్షన్, ఈ రెండు రియాక్షన్స్ కి కూడా మనం సిమిలారిటీ అనేది చూపిస్తాం. ఫస్ట్ రియాక్షన్ రైమర్ రియాక్షన్. క్లియర్? సో రైమర్ రియాక్షన్ అండ్ కోల్బ్స్ రియాక్షన్, ఈ రెండిట్లో మనకి రియాక్టెంట్ ఏంటి అంటే ఫినోల్. బెంజీన్ కి OH, దీన్ని బెంజీన్ అంటాం. బెంజీన్ కి మనం OH అటాచ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఫినోల్. ఫినోల్ is treated with NaOH and chloroform, CHCl3. ఫినోల్ is treated with NaOH and chloroform. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనం ఒక రియాక్టెంట్ ని NaOH తో ట్రీట్ చేస్తాం, సంబౌట్ బెంజీన్ రిలేటెడ్ కాంపౌండ్, అది క్లోరోబెంజీన్ అవ్వండి, ఫినోల్ అవ్వండి, ఏదైనా అవనియండి. ఎప్పుడైతే NaOH తో రియాక్షన్ చేస్తున్నామో మనకి ఖచ్చితంగా ఫామ్ అయ్యేది సోడియం ఫినాక్సైడ్. బెంజీన్ పైన ONA, దీన్ని ఏమంటాం ఈ పార్ట్ వరకు? సోడియం ఫినాక్సైడ్. క్లియర్? ఈ సోడియం ఫినాక్సైడ్ ఇంకా మనకి ఒక రెస్ట్ ఆఫ్ ది కాంపౌండ్ మిగిలింది కదా, క్లోరోఫామ్. ఈ క్లోరోఫామ్ ఈ ఆర్థో పొజిషన్ లో CHCl2. క్లియర్? అండ్ చాలా ఇంపార్టెంట్, మనకి రైమర్ రియాక్షన్ లో రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి అని అడుగుతాడు. ఆ రియాక్షన్ ఇంటర్మీడియట్ మనకి డైక్లోరోకార్బీన్. డైక్లోరోకార్బీన్ is the reaction intermediate in రైమర్ reaction. Reaction intermediate. క్లియర్? సో ఈ కాంపౌండ్ ని మనం ఫర్దర్ గా H2O అండ్ H+ రియాక్షన్ చేస్తే చాలా జాగ్రత్తగా గమనించండి, మనకి డెవలప్ అయ్యే కాంపౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్దాం. సో నేను యారో మార్క్ ఇలా పెట్టా. సో మనకి డెవలప్ అయ్యే ప్రోడక్ట్ బెంజీన్ కి పైన H+Na తీసేయండి. Na+ లోకి H వస్తే మళ్ళీ ఏమైపోయింది? ఫినాల్ అయిపోయింది. అండ్ ఈ CHCl2 ప్లేస్ లో మనకి వస్తుంది ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్ అండ్ ఆల్కహాల్, ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ ఆర్డర్ మనం ఇస్తాము ఆల్డిహైడ్ కి. ఆల్డిహైడ్ నుంచి అటాచ్ చేస్తే ఆర్థో పొజిషన్ లో OH అనేది ఉంది. సో దీన్ని IUPAC నేమ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆర్థో హైడ్రాక్సీ. ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఎక్కువగా మనం కాల్ చేసేది సాలిసిలాల్డిహైడ్. ఏంటి? సాలిసిలాల్డిహైడ్. క్లియర్? సో దిస్ ఇస్ రైమర్ రియాక్షన్. ఇంపార్టెంట్ థింగ్స్, రైమర్ రియాక్షన్ లో రియాక్షన్ ఇంటర్మీడియట్ డైక్లోరోకార్బీన్, రియాక్టెంట్ ఫినోల్ అండ్ క్లోరోఫామ్, ప్రొడక్ట్ సాలిసిలాల్డిహైడ్. ఈ 3 థింగ్స్ కానీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. అండ్ సెకండ్, దీనికి సిమిలర్ గా ఉండే రియాక్షన్ కోల్బ్స్ రియాక్షన్. మళ్ళీ చూడండి, నేను మాక్సిమం ఏం కంటెంట్ ఎరేజ్ చేస్తున్నాను, ఏం కంటెంట్ ఎరేజ్ చేయట్లేదు. అంటే
ఎంత సిమిలారిటీ ఉంది రియాక్షన్స్ రెండిట్లో. సెకండ్ రియాక్షన్ కోల్స్ రియాక్షన్. కోల్స్ రియాక్షన్ సేమ్ రియాక్టెంట్ ఏంటి? ఫినోలే. NaOH తోనే ట్రీట్ చేస్తా. బట్ నేను ఇక్కడ క్లోరోఫామ్ అసలు పెట్టట్లా. జస్ట్ NaOH తో రియాక్షన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందన్నాను ఇందాక? సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అవుతుందన్నానా? సో CHCl2 కూడా ఎరేజ్ చేద్దాం. అండ్ మనకి H2OH+ ప్లేస్లో ఇప్పుడు నేను పెడుతున్నాను కార్బన్ డైఆక్సైడ్. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కోల్స్ రియాక్షన్ కార్బన్ డైఆక్సైడ్. కోల్స్ కార్బన్ డైఆక్సైడ్ సమ్ వాట్ సిమిలారిటీ. కోల్స్ రియాక్షన్ కి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎసిడిక్ మీడియంతో ట్రీట్ చేస్తే మనకి వచ్చే ప్రొడక్ట్ మళ్ళీ H+Na తీసేయండి, H పెట్టేయండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని ఇలా రాయండి, COOH. దట్స్ ఇట్. సో ఆల్డిహైడ్ ప్లేస్ లో ఏమొచ్చింది ఇప్పుడు? కార్బాక్సిలిక్ యాసిడ్. కాబట్టి దీని నేమ్ ఏమవుతుంది? ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఏం రాస్తారు? ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, ఆల్సో కాల్డ్ యాజ్ సాలిసిలిక్ యాసిడ్. క్లియర్? సో ఇదండి మన సిమిలారిటీ, రెమటైమన్ అండ్ కోల్స్ రియాక్షన్. ఈ 2 రియాక్షన్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ IPE, EBSET అండ్ NEET పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లియర్? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.